నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ఆకస్మిక జలప్రళయం. నేపాల్లో పలు జిల్లాల ముంచెత్తిన వరద, బురద. కొట్టుకుపోయిన ఊళ్ళు. 120 మంది మృతి, 750 మంది పైగా గల్లంతు. టిబెట్లో మరో 265 మంది. 77 మంది ఏసా ఫౌండేషన్ యాత్రికులు. టిబెట్లో భూకంపం వల్ల ఈ ఉత్పత్తమైందన్న శాస్త్రవేత్తలు. నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్, సాయానికి హామీ. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అప్రమత్తం. నేపాల్లో గల్లంతైన వారిలో 133 మంది భారతీయులే. హిమాలయాల దేశం నేపాల్పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్లో మొదలైన వరద, బురద ఉప్పెన్ల ఉరుములా మెరుపులా వచ్చి నేపాల్ మధ్య ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జలసమాధి అయ్యాయి. 160 మంది మృతి చెందారు. 750 మంది పైగా గల్లంతయ్యారు. వారిలో 130 మంది భారతీయులే ఉన్నారు. ఇందులో 77 మంది ఈసా ఫౌండేషన్ యాత్రికులున్నారు. వీరంతా ఎన్ఆర్ఐలు, ప్రవాస తెలుగువారు వీరిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది? నేపాల్ టిబెట్ సరిహద్దులో బోటే కోషి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రొసువా, దాడంగి జిల్లాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత నువోకోట్, చిత్తవాన్, గొర్బు, తునుషు, నవల్పారిస్ తూర్పు జిల్లాలు ముంచెత్తింది. మొత్తంగా 7 జిల్లాలు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రొసువా జిల్లా కోరమండలో 125 కిలోమీటర్ల దూరంలో టిబెట్ సరిహద్దు ఉంది. సోషల్ మీడియాలోని వీడియోలు వరద విధ్వంసం బీతగొల్పేలా ఉంది. నేపాల్, చెన్నై సరిహద్దులోని రొసుంగ్వాదిలో సర్వం కొట్టుకుపోయిన దృశ్యాలు వాటిలో ఉన్నాయి. వరద వస్తున్న శబ్దం విని చాలామంది ప్రజలు పురుగులు అందుకోగానే ఆకస్మికంగా వచ్చిన వరద బురద వారిని కుమ్మేసింది. 384 మెగావాట్లు ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్ కేంద్రాలు వరద దాటిలో ధ్వంసమయ్యాయి. మరో 4 నిర్మాణంలో ఉన్నవి దెబ్బతిన్నాయి. 4 అంతస్తుల భవనం వరద కొట్టుకుపోయిన పరిస్థితి తీవ్రతరం అర్థం చేసుకోవచ్చు. పొడవైన వంతెన ఒకటి రెండుగా చీలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల చకచకా ఏర్పాట్లు. మొదట మున్సిపాలిటీలు, తర్వాత ఎంపీటీసీ, జడ్పీసీ, స్థానిక ఎన్నికలు. చివరిలో పంచాయతీ పోరు. అంతర్జాతీయ ప్రయాణాలతో అసెంబ్లీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. స్పీకర్ అయిన పాత్రుడు. భవనం అంతర్గత ఆకృతులు, ఇతర పనులపై సమీక్ష. మంత్రులు, నార్మన్ ఫోస్టర్ పార్ట్నర్స్ ప్రతినిధులు హాజరు. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునేలా ఏపీలో సరికొత్త నమూనా సృష్టిస్తాం. ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల ప్రదానోత్సవంలో నారా లోకేష్. చిరాగ్ పాస్వాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి. అదిగో విజయం. గెలుపు బాటలో భారత్. శ్రీలంకతో రెండో టెస్ట్. వరుణుడు అడ్డుపడుతున్నా, శ్రీలంక పోరాడుతున్నా భారత్ మాత్రం తగ్గట్లేదు. కొలంబో టెస్ట్పై ఆధిపత్యం చెలాయిస్తున్న సుబ్మన్ సేన విజయం ఒక చెయ్యి వేసింది. ఇంకో 4 వికెట్లు త్వరగా పడగొట్టి కొద్దిపాటిని లక్ష్యాన్ని ఛేదిస్తే చాలు. ఫాలోఆన్ పడ్డ శ్రీలంక బౌలర్లు ప్రతిఘటించిన ఆట 5వ రోజుకు తీసుకెళ్లింది. ప్రస్తుత ఆ జట్టు ఆధిక్యం 16 పరుగులు మాత్రమే. అతివేగం, 6గురు బలి. డివైడర్ ఢీకొని నిలిచిన ఇనుప పిల్లర్ స్తంభాల లోడ్ లారీని అతివేగంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో 6గురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి
సూర్యాపేట జిల్లా కోదాడపట్నం దొరకుంట సమీపంలో బుధవారం వేకువజామున 5:10 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్ చెందిన వారు. జిల్లా ఎస్పీ నరసింహం స్థానిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు 42 మంది ప్రయాణికులతో మంగళవారం అర్ధరాత్రి ఎలక్ట్రికల్ ప్రైవేట్ ట్రావెల్ బస్ బయలుదేరింది. మార్గమధ్యలో సూర్యాపేట చివరిలో దారుపల్లి సమయంలో ఛార్జింగ్ కోసం ఆగింది. అక్కడ సహాయ డ్రైవర్ బస్సు నడిపేందుకు మారాడు. మరోపక్క పరిశ్రమల నిర్మాణంలో ఉపయోగించే భారీ ఇనుప ఫిల్లర్ స్తంభాల లోడ్ విజయవాడ వైపు వెళ్తున్న లారీ ట్రక్ బ్రేకులు పనిచేయకపోవడంతో దొరకొండ చివరిలో డివైడర్ ఎక్కి నిలిచిపోయింది. దీన్ని గమనించి ఏలూరు వైపు వెళ్తున్న ట్రావెల్ బస్ డ్రైవర్ లారీని ఢీకొట్టారు. దీంతో ట్రాక్లోని ఇనుప ఫిల్లర్ స్తంభాలు కదలకుండా రక్షణగా కట్టిన ఇనుప చైన్ తెగింది. ఆ స్తంభాలు బస్సు అద్దాలు చీల్చుకుంటూ బస్సు కుడి వైపు భాగం, ఎడమ వైపు భాగం మొత్తం కూర్చున్న ప్రయాణికులకు దూసుకెళ్లాయి. స్తంభాలు తగిలి పిడికితి లక్ష్మీతేజ, కొండూరు భువనేశ్వర్ ముఖాలు గుర్తుపట్టలేనంత కూడా చిత్రమయ్యాయి. వెనక సీట్లో కూర్చున్న నాగేంద్రబాబు ఛాతీపై స్తంభం బలంగా తాగడంతో బస్సు వెనక అద్దాలు పగిలి బయటపడి మెడ విరిగి చనిపోయారు. మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి ఐటీ, కొల్లగొట్టిన సొత్తు మూలాలు వెలికితీయడంపై గురి. ఈడీ, సిట్ అధికారులతో సమావేశమై వివరాలపై ఆరా. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు ఆదాయపు పన్ను విభాగం రంగంలో దిగింది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును వైకాపా ముఠా డోల కంపెనీలు అడ్డం పెట్టుకుని బహు అంచెలుగా అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా దుబాయ్లో సహా పలు దేశాల్లో తరలించినట్టు సిట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు ఇప్పటికే వెలుగు చూసింది. ఈ నిషేధంలో వాటి మూలాలు వెలికితీయడం కోసం ఆదాయ పన్ను విభాగం దృష్టి సారించింది. అందులో భాగంగా 2 రోజుల కిందట ఐటీ అధికారులు హైదరాబాద్లో సిట్, ఈడీ అధికారులు సమావేశమయ్యారు. మనీ ట్రయల్కి సంబంధించిన వివరాలు వారి నుంచి తీసుకున్నారు. ఏ కంపెనీలు ఏ ఖాతాల ద్వారా సొత్తు మళ్లించారో, ఎక్కడికి వరకు చేరింది, ఆ తర్వాత అంచెల్లో విదేశాల బినామీ సంస్థలకు ఎలా మళ్లించారు అనే అంశాలపై ఆరా తీశారు. కావాల్సినంత లిథియం, గాలియం. కడప బేసిన్లో 1,00,000 కోట్ల విలువైన నిల్వలు. ప్రాథమిక అన్వేషణలో గుర్తింపు. ఎన్జీఆర్ఐతో కలిసి పూర్తి స్థాయిలో ఖనిజ అన్వేషణ చేయనున్న గనుల శాఖ. అల్యూమినియం ఉత్పత్తికి రిలయన్స్ ఇండస్ట్రీస్. జల ప్రళయం. నేపాల్ టిబెట్ సరిహద్దులో మహావిషాదం. 157 మంది జల సమాధి, 1000 మంది పైగా గల్లంతు. టిబెట్ ఎగువన భద్రైన హిమానీ నదం, విరుచుకుపడిన కొండ చర్యలు, ఉగ్రరూపం దాల్చిన బొట్కేసి, త్రిశూల్ నదులు, గ్రామాల్ని సమాధి చేసి బురదని రాచూకిలేని వందల మనోసరోవర యాత్రికులు, 403 మంది విదేశీ పర్యాటకులు గల్లంతు. ఇందులో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్ఆర్ఐలు, 77 మంది ఏషా భక్త బృందం. మంచు కొండల వల్లే మహావలయం. భూకంపం నిండే కలగ నదిలో పడిన 200 అడుగుల వెడల్పు మంచు పలకం. అటు నుంచి బోట్కేసి నదిలో కలిసిన భారీ మంచు నీరు బురద రాసి అరగంటలో 30 అడుగులు పెరిగిన వరద. హైదరాబాద్ నుంచి వెళ్లిన 156 మంది ఈషా బృందం కోఆర్డినేటర్ అఖిలేష్ సహా పలువురు గల్లంతు.
ధరల దరువు అటు యుద్ధం ఇటు ఎలినో పేరిట సామాన్యునిపై బాధుడు. యుద్ధంతో ఇప్పటికే పెరిగిన ధరలు ఎలోనివో పేరిట మరింతగా భారం. బడ్జెట్లో వదలని నెల వెచ్చలు. 4 నెలల్లో బియ్యం ధర 300 తేడా. చేదెక్కిన పంచదార, బెల్లం. యుద్ధానికి మరింత ధరలతో పోలిస్తే చాలా సరుకుల రేట్లు రెట్టింపు పైన అయినాం. కూరలు, నూనెలు, ఇతర సరుకులు బొగ్గు. కొందరు వ్యాపారులు తీరుపై తీవ్ర కష్టాలు. ఇంకా మార్కెట్లోకి రాని సీజనల్ పంటలు. అయినా ఎలినోవో బూచితో ధరలు మంటలు. జనవరి 1 నుంచి సంజీవని సేవలు. కుప్పం, చిత్తూరు ఉత్తమ ఫలితాలు. వాటిని రాష్ట్రమంతా విస్తరించాలి. ప్రాజెక్టుపై సమీక్షలో చంద్రబాబు. అన్నీ తెలిసే అబద్ధాలు. ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నాలు. ప్రెస్ మీట్లో మళ్ళీ జగన్ విన్యాసాలు. కరువు అంటే సాగుకి నీరెలా ఇస్తారు? ప్రాజెక్ట్ ఖాళీ అయ్యి ఉంటేనే పంటలకు నీరివ్వడం లేదంటారు. శ్రీశైలంలో వరద ప్రవాహం లేదు. వచ్చిన నీటిని తాగునీటికి ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. జల విద్యుత్ వినియోగించి తాగు అవసరాల నీటికి విడుదల. అయినా తోడేస్తున్నారంటూ ఆరోపణలు. వెలిగొండ ప్రాజెక్టు తానే కట్టారట. అవినీతి పాల్పడిన వైసీపీ నేతలు అరెస్ట్ చేస్తే తప్పుడు కేసులట. ఎలో నివాను ఎదుర్కొనేలా 4 అంచెల ప్రణాళిక. ప్రతి భూమి పరిశీలన, ప్రతి రైతు అవగాహన, ప్రణాళికబద్ధంగా కాలువల నీటి విడుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహం, పంటల బీమా రెట్టింపు, విస్తృత ప్రచారం. కోనసీమ మృత్తికాల్లో ఆచూకీ లభ్యం. కలకత్తా సమీప తీరాన్ని చేరినట్టు గుర్తింపు. స్వస్థలాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు. మంత్రి అచ్చెన్న. చైనా వైపునకు మేఘాలు. అందుకే భారత్లో వర్షాభావం. నైరుతి సీజన్లో అసాధారణ వాతావరణం. వెస్టర్న్ డిస్ట్రిబ్యూషన్తో ఉత్తరాదిలో వానలు. వచ్చే నెలలో వర్షాలు పెరిగే అవకాశం. ఐఎండీ రిటైర్డ్ అధికారులు మురళీకృష్ణ వెల్లడి. శ్రీశైలంలో తగ్గుతున్న నీరు. పూర్తిగా నిలిచిపోయిన ఇన్ఫ్లో. ఇటు అనూహ్యంగా పెరిగిన గోదావరి. సముద్రంలోకి 4.5 లక్షల క్యూసెక్లు. కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రే. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. జూన్, జూలై, ఆగస్టులో ఇప్పటికే వరకు రాష్ట్రంలో 50% లోటు వర్షపాతం. అది తెలిసి సాగునీళ్ళు ఇస్తామంటూ వెన్నుపోటు ప్రభుత్వ మంత్రులకు పబ్లిసిటీ స్టంట్. నీళ్ళు ఇస్తారని ఆశతో నార్లు నాటుకున్న రైతులు ఇప్పుడు నార్లు ఎండిపోయి తీవ్ర నష్టపాలు. ఎకరాకు 10,000 చొప్పున పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతాంగం. తీవ్ర లోటు, వర్షాభావం, కరువు పరిస్థితులు కనిపిస్తున్న ప్రజలకు ఆదుకునే చర్యలు లేవు. కరువు పరిస్థితులు రైతులను ఆదుకోవాల్సిన పంట బీమా నాశనం చేసిన బాబు. ఈ ఆగస్టు 11 నాటికి శ్రీశైలంలో 879.50 నీటి సామర్థ్యం. పోతిరెడ్డిపాడు ద్వారా సీఎం ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్న బాబుకు మనసొప్పలేదు. ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తిలో నీళ్లు వాడేస్తున్న పరిస్థితి. 3 వారాల్లో నీటి నిల్వ 850 అడుగుల కంటే దిగువకు చేరనుంది. నిల్వ 854 దిగువకు చేరాక సీఎం ప్రాజెక్టులో నీళ్లు ఇవ్వాలనుకుని ఇచ్చే అవకాశం ఉండదు. బాబు లాంటి పాలకులుంటే మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం ప్రారంభించాం. అక్రమ లిఫ్ట్ నిర్మాణంతో కృష్ణా జిల్లాలు తెలంగాణకు తరలిస్తున్న నోరు మెదపని బాబు. పులిచింతల ఎగువ దిగువన 10 టీఎంసీల నీటి తరలింపు కోసం తెలంగాణ అడుగులు.
గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. అంతా గంజాయి, డ్రగ్స్, నకిలీ లిక్కర్ మాయం, దోపిడీ రాజ్యం. థ్యాంక్ యూ.